ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తలు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ కోడళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎందుకో అత్తల వైపు ఉండే టీం కొంచెం నీరసం నిస్పృహతో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇస్తాం. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా చెప్పొచ్చు. మీ ఆప్షన్ మా దగ్గర ఉండే ఆప్షన్ తో మ్యాచ్ అవుతాయి, మీకు ప్రతిదానికి డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక ఆప్షన్ కి రావచ్చు. అలా ఒక రౌండ్ లో ఒక టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు ఈ 90 సెకండ్లలో. శృతి కంగ్రాచులేషన్స్, 15 lakhs మనకు వచ్చేసాయి. ₹1,00,000 చిట్టి వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేమో 15 lakhs అంట. ఇద్దరు రండి మీ టీం నుంచి ఇటు. ఇప్పుడు క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఊరికి ఒక హింట్ ఇస్తున్నాను. భర్త అనేవాడు ఎందుకు అంత మంచిగా ఉంటాడు? పెళ్ళ మాట వింటాడు కాబట్టి. మీరు చెప్పండి. అమ్మ అడుగుజాడలో ఉంటాడు కాబట్టి. కాదండి, అతను భర్త కాబట్టి. మీరు కూడా హెల్ప్ చేయొచ్చు, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. జాగారం. 15 రైట్. ఉపవాసం రైట్. నంబర్ 1 పూజలు. ఓకే, పూజలు రైట్. నంబర్ 3 నైవేద్యం. ప్రసాదం రైట్. శివాలయం. గుడి. నంబర్ 7 రైట్. ప్రదక్షిణలు లేదు. స్నానాలు. నదీ స్నానాలు. నంబర్ 13 రైట్. దీపాల అలంకరణ. ఓకే, నంబర్ 10 అభిషేకం లేదు. త్రిశూలం లేదు. ఫ్రూట్స్. పండ్లు కరెక్ట్. నాట్యం. నంబర్ 8 7,60,000. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం. అన్న సంతర్పణ అంటే అన్నదానం. ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం. మనము ఇప్పుడు ట్రెండ్ లో ఆలోచించాలి. జాతర. ఓకే. హరికథలు బుర్రకథలు. సెలవులు ఇవ్వడం. భక్తి సినిమాలు చూడడం. మీ ముగ్గురులో ఎవరు ఎక్కువగా పూజలు చేసేది? ముగ్గురు చేస్తాం యాక్చువల్ గా. ఇవాళ ఏమని దండం పెట్టుకున్నారు? సుమా ఇలాగే ఇంకో 20 ఏళ్ళు ఆడియో ఫంక్షన్స్ చేయాలి, అన్ని ఇలా ఉండాలి. చూసారా మాధవి గారు, ఇన్ని కెమెరాల సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు నా గురించి దండం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? నిజంగా చెప్పాలంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, సర్వేజన సుఖినో భవంతు అనుకుంటాను, కానీ నాకు ఇది ఇవ్వు అని అనను. ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అనేది. అలా అనుకునే చాలా మంది మోసపోతున్నారు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి. మీకు ఏం కావాలో కరెక్ట్ గా అడగండి. ప్రతి వాళ్ళు దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అంటే నాకేం తెలుసు అనుకుంటాడు ఆయన. శృతి మీరు? నేను ఎప్పుడో ఏమో అడగను రా, ఏమో ఐ జస్ట్ లుక్ ఎట్. నేను ఇంకా 10 kgs సన్నగా అవ్వాలి. అలాంటివి ఏ ఉండవు, ఓన్లీ ఐ కాన్వర్సేషన్ ఉంటుంది. నేను ఎందుకు అడిగానంటే ఈ ఒక్క అత్త కూడా నా కోడలు బాగుండాలి అనుకోవట్లే. మీరేమనుకుంటారు? మీకు పర్ఫార్మెన్స్ కి పేమెంట్ అని చెప్పారా వీళ్ళకి? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. అమ్మా రండమ్మా. ఈ మధ్య కాలంలో జనరేషన్ ఎలా తయారైపోయిందంటే అత్తలు అత్తల్లా కనిపించట్లేదు, అమ్మలు అమ్మల్లా కనిపించట్లేదు. కోడళ్ళకి సంబంధించిన క్వశ్చన్. ఆడవారు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నగలు లేవు. మేకప్. రైట్. సీరియల్ రైట్. 11 గాసిప్స్. ఓకే, గాసిప్స్ ఉన్నాయి రైట్. షాపింగ్ రైట్. నంబర్ 1
ఇంట్లో పని. ఇంట్లో పని. 3 రైట్. ఫుడ్ 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 లేదు. పిల్లలు పిల్లలు పిల్లలు. నంబర్ 4. అలగడం అలగడం అలగడం. అలగడం లేదు. స్టార్ మహిళ. స్టార్ మహిళ. రైట్ ఆన్సర్. నంబర్ 10. నువ్వు కోడల గురించి అడగాలక్క, అత్తల గురించి అడిగితే ఎలాగా? ఇది అత్తల క్వశ్చన్. అత్తలే కదా సీరియల్స్ ఎక్కువ చూసేది. ఆడవారు అని అడిగాం మేము. ఆడవారు. మా గెటప్ చూడు. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ. 3,70,000 చాలా తక్కువ. ఈ క్వశ్చన్ మేము వాళ్ళకి అనుకున్నాము, మాకు కాదు. ఇది మీరు ఆడవాళ్ళు కాదా? సరే నంబర్ 5 ఏంటో చూద్దాం. సర్దుకుపోవడం. ఈ గుణాలు ఏం లేవా మీకు? మా మొగుళ్ళు సర్దుకుంటారు కదా. నంబర్ 6 త్యాగం. పూజలు వ్రతాలు చేయడం. మా అత్తగారు మాకు అసలు చేస్తున్నారు కదా. ఓపిక సహనం లేవా? మా ఆడుకుంది కదా. పద్ధతులు సంప్రదాయాలు. బేరలాడడం. ఉచిత బస్సు ప్రయాణం. మహిళా దినోత్సవం. ఓ ఇది మనదే. సరే తీసుకోండి 3,70,000. మీరు ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తారు? షాపింగ్. షాపింగ్. ఆన్లైన్ షాపింగ్. ఓకే. నేనైతే ఏం చేస్తాను? నాకు తెలిసి ఇక్కడ ఉండే ఆడవాళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్ కి స్పెండ్ చేస్తున్నారు.